జేఐసీ వ్యక్తిత్వ వికాస వారోత్సవాలలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ శ్రీ సత్యసాయి పాఠశాలలో వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమాల్లో ప్రధానోపాధ్యాయురాలు పట్నాయకుని ఆశాలత డైరెక్టర్ మధుసూదన్ సహకారంతో మంగళవారం నిర్వహించారు. జేసీఐ జోన్ ట్రైనర్ జేసీ దూసి సంతోష్, శ్రీకాకుళం మెయిన్ ఉపాధ్యక్షులు జేసీ బుర్లం శివతేజ, జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి జోన్ ట్రైనర్ జేసీ దూసి సంతోష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను విద్యార్థులంతా అలవర్చుకోవాలి అని, తోటివారిని, తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించి అటు చదువుతో పాటు క్రీడలోనూ సాంస్కృతిక రంగంలోనూ రాణించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఏమనిపిస్తుంది చెప్పండి. డాడీ కోసం చాలా కష్టపడుతున్నాను కదా, అది అనిపించిందా నీకు? ఇంకెవరికైనా అనిపిస్తే ఇంకొకరు చెప్పండి. సో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటంటే, మనకి జీవితంలో చాలా అవకాశాలు వస్తాయి. అవునా? చాలా అవకాశాలు వస్తాయి. మన పెద్దలు ఏం చెప్తా ఉంటారంటే, అదృష్టం ఒకసారి తలుపు తప్పుతుంది, ఆ తలుపు తట్టినప్పుడు తలుపు తీయండి అంటారు. అవునా? విన్నారా సార్ చెప్పాను? సో అలాగే మన జీవితంలో కూడా అదృష్టం ఒకసారి తలుపు తప్పుతుంది. ఎప్పుడు అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏం చేయాలి? ఎప్పుడు అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. సో ఇక్కడ వచ్చి మాట్లాడాల్సిన అవకాశం వచ్చిందనుకోండి, వెంటనే ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే క్లాస్లో మీరు లీడర్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, వెంటనే మీరే లేకపోవాలి. సో ఎక్కడైనా మీరు టాప్ ప్లేస్లో ఉండాలని అంటే మీ పెర్ఫార్మెన్స్ కూడా అంతే టాప్లో ఉండాలి. అలా ఉంటేనే మీ జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేస్తారు, మీ జీవితంలో మీరు లీడర్ అవుతారు. అవునా? చేస్తానికి నుంచి నేను ఇప్పటి వరకు కొన్ని పాయింట్స్ చెప్పాను. ఆ పాయింట్స్ అన్నింటినీ ఒక్కసారి గట్టిగా లౌడ్గా చెప్పండి. ఒకేసారి వారసులో చెప్పండి. చెప్పండి చెప్పండి లౌడ్గా. అదే ఇంకా ప్రిన్సిపల్స్, టీచర్స్, ఇంకా అంతేనా మనం చెప్పుకోండి. సో నేను మీకు ఒక చిన్న అసైన్మెంట్స్ ఇచ్చాను కదా, ఏం చేయండి అంటే మీరు నాకు చేస్తానని ప్రామిస్ చేసేది. మార్నింగ్ 6 o'clock వేస్తాం. ఓకే, ఇంకా నెక్స్ట్ గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇంకా నేను 3 చెప్పండి. మార్నింగ్ లేచి చదువుతాను. ఈ 3 నేను మీకు అడిగేది చేయమని మీరు నాకు చేస్తారని ప్రామిస్ చేశారు. అవునా? చేస్తారండి గట్టిగా. సో ఈ 3 రెగ్యులర్గా ఫ్యూచర్ తప్పకుండా ఫాలో అవ్వండి. మీ లైఫ్లో మీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఈజీగా చిట్టి కేసినంత ఈజీగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఏంటి? నా లైఫ్లో నా గోల్ని చిట్టి కేసినంత ఈజీగా ఎంజాయ్ చేయగలుగుతారు. గట్టిగా అనండి, గట్టిగా అనండి. నా లైఫ్లో నా లక్ష్యాన్ని చిటికేసినంత ఈజీగా అచీవ్ చేయగలను. యాక్షన్ చేసి చెప్పమని అడిగాను మరొకసారి.
ఈజీగా మరొకసారి క్లాస్లో చేద్దామా? సింక్లో లేదు, మీరు ఒకలా ఉన్నారు, వాళ్ళు ఒకలా ఉన్నారు, అందరం కూడా ఒకేసారి చేద్దాం. ఓకేనా? మన లైఫ్లో మన లక్ష్యాన్ని చిటికేసినంత ఈజీగా అచీవ్ చేయగలం. ఓకేనా? సో ఈ 3 ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఈ 3 ఫాలో అవ్వకపోతే కనుక మనం చిటికేసినంత ఈజీగా అచీవ్ చేయాలి. ఓకే? సో ఈ 3 ఫాలో అయితే చిటికేసినంత ఈజీగా మనం అచీవ్ చేయగలం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.